మామిడి పళ్ళతో జ్యూస్లు మిల్క్ షేక్లు చేస్తూ ఉంటాం కదండి. ఈరోజు మన వీడియోలో వచ్చేటప్పటికి మామిడి పళ్ళతో మ్యాంగో మస్తానీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ఈ మ్యాంగో మస్తానీ చేయటం సులభంగా ఉంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మ్యాంగో మస్తానీ చేయటానికి 2 మామిడి పళ్ళను తీసుకోండి. ఈ మామిడి పళ్ళు వచ్చేసి పండితేనే దీని రుచి బాగుంటుందండి. ఈ మామిడి పళ్ళు వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోవాలండి. తర్వాత ఈ పైన ఉన్న తొక్కను తీసేయండి. మామిడి పళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవటం వలన రుచి బాగుంటుంది. తర్వాత ఈ మామిడి పండును వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. తీసుకున్న 2 మామిడి పళ్ళు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ మొత్తాన్ని ఒక పక్కన పెట్టుకోండి. మీరు ముందుగానే మామిడి పండును ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోకుండా ఉన్నట్లయితే ఈ ముక్కలనైనా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవచ్చు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. మనం ముక్కలు చేసి పెట్టుకున్న ఈ మామిడి పండును దీనిలోకి వేసుకోవాలి. దీనిలో నుండి ఒక గుప్పెడు ముక్కలు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇన్ని ముక్కలను తీసి పక్కన పెట్టుకోండి. వీటిల్ని వీలైనంత చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోండి. మిక్సీ జార్లో వేసుకున్న మామిడి పండు ముక్కల్లోకి చల్లటి పాలు ఒక 1/2 గ్లాస్ వరకు వేసుకోండి. అలాగే 2 స్పూన్లు పంచదారను వేసుకుని మూత పెట్టేసి దీన్ని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోండి. మీరు తీసుకున్న మామిడి పండు తీయందైతే 2 స్పూన్లు పంచదార సరిపోతుందండి. లేదంటే రుచి చూసి అవసరం అనుకుంటే ఇంకాస్త పంచదారను కూడా వేసుకోవచ్చు. నేను ఇలా పేస్ట్ పట్టుకోవటానికి తీసుకున్న మామిడి పండు ఇంకా పాలు కూడా 2 ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లనివి తీసుకున్నానండి. ఇలా చిక్కగా పేస్ట్ లాగా పట్టుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక గ్లాస్ తీసుకుని దీనిలోకి మనం ముందుగానే ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా మామిడి పండువి, ఈ సన్నని ముక్కలు 2 స్పూన్ల వరకు ఒక లేయర్ లాగా వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ ఐస్ క్రీమ్ వేసుకోండి. దీనిలోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మామిడి పండు పాలు మిశ్రమాన్ని ఈ గ్లాస్లోకి వేసుకోండి. ఇది వచ్చేసి మనం చేసుకునే మ్యాంగో మస్తానీకి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంత చిక్కగా ఉండాలండి. మనం థిక్ షేక్స్ చేస్తూ ఉంటాం కదండి, దానికి ఎంత చిక్కగా చేస్తామో ఇది కూడా అలానే చిక్కగా చేసుకోవాలి. ఇలా వేసుకుని పైన ఒక పక్క 2 స్పూన్లు ఐస్ క్రీమ్ను వేసుకోండి. మరొక పక్క వచ్చేసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలు ఉన్నాయి కదా, వీటిల్ని రెండో పక్కన వేసుకోండి. దీనిపైన వచ్చేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు గార్నిష్ కోసం. నేను జీడిపప్పు, బాదం, పిస్తాను తీసుకున్నాను. అంతేనండి, ఎంతో సులభంగా ఇంట్లోనే మనకు మ్యాంగో మస్తానీ తయారైపోతుంది. ఈ మ్యాంగో మస్తానీ తాగటానికి స్పూన్ ఇంకా స్ట్రాతో రెడీ అయిపోవటమే. ఇది వచ్చేసి మనకు కాస్త చిక్కగా ఉంటుంది, రుచి అయితే చాలా బాగుంటుంది. చేయటానికి కూడా మనకు ఎక్కువ సమయం అయితే పట్టదండి. ఒక 10 నుండి 15 నిమిషాల్లోపే అయిపోతుంది. మరి ఈ మ్యాంగో మస్తానీ తయారీ విధానం మీకు నచ్చితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.